వందల సంవత్సరాలుగా వివిధ మతాల ప్రజలు ఇక్కడ ఐకమత్యంతో జీవిస్తున్నారు. యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందుకే ఇండియా ఇస్ గ్రేట్. శత్రు దేశాలు, టెర్రరిస్టులు, మాఫియా మన మధ్య యూనిటీని చెడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నమే 93 ముంబై బ్లాస్ట్స్, 98 కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్స్, 2002 అక్షర్ధామ్ అటాక్స్, 2007, 2013 హైదరాబాద్ బ్లాస్ట్స్. ఇలా ఎన్నో విధ్వంసాలు చేసి మన దేశాన్ని దెబ్బ కొట్టాలని చూశారు. కానీ మన వెంట్రుకు కూడా పీకలేకపోయారు. దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ముంబై బ్లాస్టుల తర్వాత దేశం వదిలి పారిపోయిన గ్యాంగ్స్టర్స్లో సాధుబాయ్ ఒకడు. సింగపూర్, హాంకాంగ్, మలేషియా, ఫిలిప్పీన్స్ను కాంకర్ చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ మాఫియాకే గాడ్ ఫాదర్గా ఎదిగాడు. డబ్బు కోసం విద్రోహ సంస్థలతో చేతులు కలిపి దేశంలో బాంబ్ బ్లాస్టులతో మారణహోమం సృష్టిస్తూ ఇండియన్ గవర్నమెంట్కి పెద్ద సమస్యగా మారిన సాధుబాయ్ని 20 సంవత్సరాలుగా ఎవరూ ఆపలేకపోయారు. అలాంటి సాధుబాయ్కి సవాల్ విసిరిన మొట్టమొదటి మగాడు బాద్షా. ఎవరైనా మాఫియాలోకి బ్రతకటం కోసం వస్తారు, భయపెట్టడం కోసం వస్తారు. కానీ బాద్షా తన తండ్రి కోసం మాఫియాలోకి అడుగుపెట్టాడు. బాద్షా, మొత్తం మాఫియాని షేక్ చేశావు. గ్రేట్. బట్ చాలా తప్పులు చేశావు. మాఫియాకి గాడ్ ఫాదర్ సాధుబాయ్ తో పెట్టుకున్నావు. ఈ క్రేజీ రాబర్ట్ అన్నని చంపేశా. ఈ క్రేజీ రాబర్ట్ కి సినిమా పిచ్చి. రోజుకి 2 సినిమాలు చూస్తాను. అవి చూసినప్పుడల్లా నాకు డౌట్ వచ్చేది. దొరికిన వాడిని నరికేయకుండా కట్టేసి ఎందుకు క్లాస్ పీకుతారా అని కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అందులో కిక్కు తెలిసింది. ప్లెజర్ అర్థమైంది. గుడ్ న్యూస్, నిన్ను ఇమ్మీడియట్ గా చంపట్లా. నీకింకా పెయిన్ ఇవ్వాలి. ఎలా 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 నాన్న? నీ కళ్ళ ముందే మీ నాన్నని చంపుతా. बादशाह के नाना को बुलाना. పులి బోన్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు. అది బయటికొచ్చి బరిలో దిగితే వేట మొదలవుతుంది. ఆపడం కష్టం.